హలో ఫ్రెండ్స్, నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ. ఆర్సీబీ చెలరేగిపోయింది. వాట్ ఏ బ్యాటింగ్! అసలు ఆర్సీబీ కనుక ఇలా ఆడితే ఈసారి కూడా కప్పు వాళ్ళది, ఈసారి కూడా కప్పు నమ్దు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఓపెనింగ్ నుంచి కింద డౌన్ ఆర్డర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ షాట్స్ హిట్టింగ్. అండ్ బౌలింగ్ కూడా భువనేశ్వర్ కుమార్ నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నాడు. మంచి యార్కర్స్ వేస్తున్నాడు. శ్రేయాన్ శర్మ బాగా వేస్తున్నాడు. ఏదైనా బ్రేక్ త్రూస్ కావాలి కృణాల్ పాండ్యా ఉన్నాడు. సో ఆర్సీబీ టీం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు అనమాట. ఓపెనింగ్లో స్టార్టింగ్ ఓవర్స్లో అయితే పిచ్చి కొట్టాడు. అండ్ కోహ్లీ కూడా చాలా బాగా ఆడాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది ఫస్ట్ పవర్ ప్లే మొత్తం చాలా యూటిలైజ్ చేసుకున్నారు బాగా. వీళ్ళిద్దరులో ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత రజత్ పల్టార్ వచ్చి 6లో వర్షం కురిపించాడు. మామూలు కొట్టుడు కాదు, అసలు 20 బాల్స్లోనే 53 కొట్టాడు. తర్వాత టిమ్ డేవిడ్ కూడా చివరిలో మెరుపులు మెరిపించాడు అనమాట. వీళ్ళ టీమ్ టోటల్ 20 ఓవర్స్లో 240 రన్స్ చేశాడు వాంకడే స్టేడియంలో. అండ్ వెరీ గుడ్ రన్స్. అండ్ కమింగ్ టు ఎంఐ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఎకనామికల్గా వేశాడు. 8.80 ఎకానమీతో వేశాడు. మిగిలిన బౌలర్స్ అందరూ కూడా కొట్టించుకున్నారు. ఎవరు అంత బాగా వేయలేదు. కమింగ్ టు ఎంఐ బ్యాటింగ్ రాగానే రోహిత్ శర్మ రిటైర్డ్ హట్ అయ్యాడు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ వల్ల. అదొక పెద్ద డిసప్పాయింట్ అయింది. తర్వాత రికెల్టన్ అండ్ సూర్యకుమార్ ఇద్దరు ఆడడానికి ట్రై చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రేట్ ఆఫ్ స్కోరింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. రిక్వైర్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎంత స్కోర్ చేసినా కానీ స్కోర్ ఎక్కువ వెళ్ళలేకపోయింది. రిక్వైర్డ్ రేట్ పెరుగుతూ వచ్చింది. చివరిలో హార్దిక్ పాండ్యా ఎంత ట్రై చేసినా కానీ అప్పటికే ఆల్రెడీ వాళ్ళ చేతులు దాటిపోయింది. కానీ చివరిలో ఎంత దాటిపోయినా కానీ షెఫేన్ రుద్దర్ఫోర్డ్ మాత్రం వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ 6 హిట్టింగ్ మెషిన్ లెక్క ఉన్నాడు. వచ్చిన బాల్ని వచ్చినట్టు కొట్టేశాడు. ఇంకొక ఓవర్ కనుక ఎక్స్ట్రా ఉంటే షెఫేన్ రుద్దర్ఫోర్డ్ ఎంఐని గెలిపిస్తాడా అన్నట్లు జరిగింది. కమింగ్ టు వీళ్ళ బౌలింగ్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేశాడు. 4 overs 38 runs ఇచ్చాడు. అండ్ శ్రేయాన్ శర్మ కూడా కీలకమైన టైంలో వికెట్స్ తీశాడు. కానీ ఈ టోటల్ మ్యాచ్ సినారియోలో మనం చూసినట్టయితే ఆర్సీబీ మాత్రం ఈసారి కొంచెం బ్యాటింగ్ బౌలింగ్లో చాలా బలంగా కనిపిస్తుంది. ఎంఐ పేపర్ మీద ఎంత బలంగా కనిపిస్తుందో మన గ్రౌండ్లోకి దిగినాక అంత బలంగా బౌలింగ్ వేయట్లేదు. మెయిన్ బ్యాటింగ్ కూడా కనబట్లేదు. వీళ్ళు కనుక చెలరైతేనే ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేకపోతే ఎంఐలో ఆడితే కష్టమే. బట్ చూడాలి ఎప్పుడేం జరిగేది ఐపీఎల్లో. మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన అనాలిసిస్ ఎప్పుడు డైరెక్ట్ పాయింట్ ఉంటుంది, సోది ఉండదు. జై భారత్.